ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రేమగల దైవము, ఆశీర్వదించే దైవము. తాను ఎన్నో మాటలతో మానవుల్ని ఆదరిస్తున్నారు, బలపరుస్తున్నారు. సర్వ సృష్టికర్త తన యొక్క పిల్లల కోసము ప్రతిరోజు కూడా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఈరోజు మీకు కావాల్సినటువంటి ఒక లేఖన భాగము ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎంతో అద్భుతమైన మాటలు. ప్రభువైన యేసుక్రీస్తే మనకు ఒక అద్భుతమైన వాగ్దానము, ప్రథమ ఫలము, ప్రథమ పుత్రుడు, మొదటి ఆదాము. మొదటి అద్భుతమైన వాగ్దానం ఏంటో తెలుసండి? యేసు నామం. యేసుక్రీస్తు ప్రభుల వారే అద్భుతమైన వాగ్దానం. ఆయనలో కోటాను కోట్ల లక్షలాది వేలాది వాగ్దానాలు దాగి ఉన్నాయండి. ప్రభును మనము మోసుకుంటే, ప్రభును మనము స్వీకరిస్తే వాగ్దానాలన్నీ మన సొంతమవుతాయి. ఏ నామమున రక్షణ కలగదండి. ఆకాశము క్రింద ఉన్నటువంటి ఏ నామమున రక్షణ కలగదు. ఎన్నో నామాలు ఉన్నాయి. ఎంతో మంది ఎన్నో యాత్రలు, తీర్థయాత్రలు, పుణ్యయాత్రలు, ఆ పేరని ఈ పేరని జపాలని రంగుల బట్టలని ఎన్నో వేస్తున్నారు. కానీ ఎక్కడ రక్షణ కలగదండి. మానవునికి రక్షణ కలిగించేది ప్రభుల వారు మాత్రమే. కాబట్టి ఈ రోజున నువ్వు ఏ నామాన్ని ఆశ్రయిస్తున్నావో, మరి ఏ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నావో తెలియదు. కొత్తగా ప్రభుని అంగీకరించిన వారికి ప్రార్థన చేసుకోవాలి అంటే తెలియదు కదా. వారు యేసు నామములో ప్రార్థిస్తున్నాము అని అనలేరు. కాబట్టి మనం తెలియచేయాలి. ఎక్కడ కూడా రక్షణ మనకు దొరకదు, సమాధానము, శాంతి దొరకదు. ప్రభువుని యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ కూడా ఒక అద్భుతమైన వాగ్దానమే. ఈ రోజున ప్రభువు అపోస్తుల ద్వారా తెలియచేస్తున్నాడు. ఆ రోజున యేసు నామమును ప్రకటించినందుకు మరి ఆ నామమును ప్రకటించకూడదు అన్నా కూడా మరి ఎక్కువగా ప్రకటించడం జరిగింది. ఈ రోజు కూడా యేసు నామానికి ఎన్నో వ్యతిరేకతలు ఉన్నాయి. కానీ నేను కూడా ప్రభువుని అంగీకరించాం, యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం, ఆయన రక్షణ మనం అనుభవిస్తున్నాం. విలువైన ఈ రక్షణ మనం కాపాడుకుందాం. రక్షణ అంతం వరకు కాపాడుకోవాలి, దినదినము కాపాడుకోవాలి, ప్రతిక్షణము రక్షణ కాపాడుకోవాలి. రక్షణ అనేది అది మన చేతులతో మనము కాపాడుకొని బదిలపరుచుకునే ఒక అద్భుతమైన ఈవి రక్షణ. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ మనకందరికీ కలుగును గాక. ప్రతిరోజు మనం రక్షణ పొందుదుము గాక. అనుక్షణం మనం రక్షణలో ఉందుము గాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తి కల ప్రభువా, నీ అద్భుతమైన వాక్యము ఈ రోజున అపోస్తుల కార్యము తండ్రి, ఇదిగో ప్రభువా 4వ అధ్యాయం 12వ వచనంలో మరి ఎవని వలన రక్షణ కలగదు, ఆకాశము క్రిందున్న ఏ నామమున రక్షణ కలగదు, కానీ యేసు నామంలో మాత్రమే రక్షణ. అవునయ్యా, మేము కూడా ఎన్నో నామములు, ఎన్నో వాటిని ఆశ్రయించాము, కానీ రక్షణ దొరకలేదు, పాపక్షమాపణ దొరకలేదు. నిజమైన రక్షణ ఉన్నది, నిజమైన సమాధానం ఉన్నది, నిజమైన పశ్చాత్తాపం ఉన్నది. ఇదిగో పూర్తిగా ఒక మనిషి దుర్మార్గుడైన, దుష్టుడైన, పాపి అయిన నీతిమంతునిగా మార్చగల శక్తి రక్షణకు మాత్రమే ఉంది. అది యేసు నామంలో మాత్రమే కలుగుతుంది. ఈ దినం ఎంతమంది బిడ్డలైతే మాకు రక్షణ కావాలి, మాకు యేసు నామము కావాలి, మాకు దేవుని యొక్క సన్నిధి కావాలి, ఆయనే సృష్టికర్త, ఆయన నామమే నిజమైన నామము, ఆకాశం కింద భూమి మీద ఏ నామము లేదని ఎంతమంది అయితే నమ్ముచున్నారో వారందరికీ రక్షణ కలుగునుగాక, ఆశీర్వాదము, దీవెన కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తుల వారి దీవెనలు, సమృద్ధి, సమాధానం వారి ఇళ్లల్లోకి, వారి కుటుంబంలోకి, వారి వ్యక్తిగత జీవితంలోకి, వారు ప్రార్థిస్తున్న అవసరతలోకి రక్షణ వెళ్ళునుగాక. ప్రభువా నీకే స్తోత్రం చెల్లిస్తూ ప్రియులందరినీ కూడా, సహోదర సహోదరులను అందరినీ కూడా మీరు దీవించండి. చిన్న వయసు వారిని, నడి వయస్కులని, యవనస్తులని ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. ఎవరైతే అలాంటి సమస్యతో బాధపడుచున్న వారి సమస్యల వరకు విడుదల కలిగి ఈ రోజున మనశ్శాంతి, నెమ్మది, స్వస్థత, ఆరోగ్యం కలుగునుగా కానీ ప్రార్థిస్తూ ఈ ప్రార్థన ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఆశ్రయించి బలపరిచి దినమంతి కృప పరిపాలించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.